వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ప్రజెంట్ నా 6th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిపోయింది. వామిటింగ్స్ అవి కూడా తగ్గిపోయాయి. అండ్ ఒక్కసారి మాత్రం వామిటింగ్స్ అయ్యాయి మధ్యలో 5.5 to 6 month మధ్యలో. ఎందుకు అంటే నేను మార్నింగ్ లేచేప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. అండ్ నేను బ్రష్ చేసుకుని ఆ తర్వాత వాటర్ తాగుదాము అని చెప్పి ఇట్లా వాటర్ తాగడానికి రెడీగా ఉన్నాను. ఇంకప్పుడు ఫుల్ యాసిడ్ ఫామ్ అయిపోయి వామిటింగ్ అయిపోయింది అనమాట. ఇది కంటిన్యూస్గా ఒక డేలో పెట్టట్లేదు నేను ఈ వ్లాగ్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది ఒకరోజు మార్నింగ్, ఆ రోజు హాలిడే ఉందన్నమాట. ఇంకా అందుకని కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా టైం అని చెప్పి చట్నీ అండ్ దోశలు గుంత పొంగనాలు అలా వేసుకున్నాం అనమాట. దోశ పిండితోనే గుంత పొంగనాలు కూడా వేసేసుకున్నాము. అండ్ చట్నీ ఒకరు చేసామన్నమాట, ఇంకొకరు టిఫిన్. అవి రెండు ఇద్దరం షేర్ చేసుకుని చేసేసుకున్నాం. అండ్ హాలిడే కదా ఇద్దరికి హ్యాపీగా, అందుకని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేశాను కాసేపు. అయ్యో ఉండండి. ఈ బర్డ్స్ ఇంతకుముందు అయితే చాలా వచ్చాయి, ఒక 10కి పైనే వచ్చాయి అనమాట. గ్రూప్గా వచ్చి అక్కడ మేము పెట్టిన బియ్యము వాటర్ అవి తాగేసి తినేసి వెళ్ళేవన్నమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం వాటి వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి తెలిసిన తర్వాత వాటి ప్లేస్ మార్చాము. అంటే బియ్యము వాటర్ వేరే చోట పెడుతున్నాము. అందుకని చెప్పేసి అవి ఎక్కువసేపు ఉండట్లేదు. నేను వాటిని ఏమీ అనలేదు, కాకపోతే ఇలా జస్ట్ లేచి చూస్తున్నా ఎగిరిపోయాయి. ఈ స్టాండ్ నేను నైటే వచ్చింది, సో రాగానే ఇంకా ఫిక్స్ చేసేసాము. ఎలా ఉంటుందో అని అనుకున్నాం తెలుసా. యాక్చువల్గా అయితే కొంచెం చూడ్డానికి ఎలా అంటే అంత స్ట్రాంగ్గా లేనట్టుగా అనిపించింది. దానిపైన బోర్డు కానీ అదంతా పెద్దగా స్ట్రాంగ్గా ఉండదేమో అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇంకా ఆర్డర్ పెట్టాం కదా, ట్రై చేసి చూద్దాము అని చెప్పి ఇంకా ఫిక్స్ చేస్తున్నాము. ఫిక్సింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోయింది, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది బుక్లెట్ కానీ లేదంటే పేపర్ అలా ఇస్తారు కదా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పి, అదంతా చూసుకుంటూ చాలా ఈజీగానే చేసేసాము. అండ్ ఒక 10 minutes పట్టింది అంతే జస్ట్. నిన్న నైటే ఇది వచ్చింది. నేనేమో దీన్ని ఎన్ని రకాలుగా వాడుతున్నాను అసలు. ఎక్కడ పడితే అక్కడ, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ తీసుకెళ్తున్నాను తినడానికి. అండ్ నేను ఎక్కడైనా కూర్చుంటే అక్కడ ఏదైనా రాసుకోవాలి అంటే పేపర్ పెన్ పెట్టుకోవడానికి, అండ్ బెడ్ దగ్గర ఉంటే ఇక్కడ ఏమైనా రాసుకోవడానికో లేదంటే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి, అలా రకరకాలుగా వాడుతున్నా దీన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి. నిన్ననే కదా వచ్చింది, అయినా కానీ నేను ఈ 1 dayలోనే చాలా వాడేసాను దాన్ని. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి సొరకాయ చట్నీ అండ్ వంకాయ పప్పు. నేను కొంచెం నెయ్యి తినడం, అన్నంలో నాకు నెయ్యి తినడం ఎందుకో నచ్చదనమాట. ఈ చపాతీలో కానీ వీటిలో తింటాను, కానీ అన్నంలో తింటే నాకు తినాలి అనిపించదు. కాకపోతే ప్రజెంట్ అయితే నేను తింటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ నెయ్యి కలుపుకొని తిన్నాను అనుకోండి, మంట తగ్గుతుంది స్టమక్లో. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక 2 ముద్దలు నెయ్యితో తిని ఆ తర్వాత ఇంకా కర్రీతో కానీ చట్నీ ఏముంటే అది దాంతో తింటున్నా. ఇంతకుముందు అన్నంలో కూడా బాగానే తినేదాన్ని, నచ్చేది. కొన్ని రోజుల తర్వాత నాకు నచ్చలేదు, మళ్ళీ ఇప్పుడు నేను తినాల్సి వస్తుంది. సో అలా ఒక్కోసారి ప్రియారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, మన మూడ్ని బట్టి లేదంటే మనం టేస్ట్ చేసిన ఫుడ్ని బట్టి. సో అలా జరిగిందనమాట. అండ్ తర్వాత ఇంకా నైట్ లైట్గానే డిన్నర్ చేద్దాము అని చెప్పి ఓన్లీ ఇడ్లీ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఇద్దరము ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఎలాగో డైలీ వెళ్తాను, మా తేజ అప్పుడప్పుడు వీక్లీ కొన్ని డేస్ అలా వెళ్తుంటాడు అనమాట. సో ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళాల్సిన డే. మెనూ ఏమో నిన్న నైటే అనుకున్నాము, సోయా చంక్స్ ఒకటి చేసుకోవాలి అండ్ ఒకటి పప్పు అండ్ ఇంకోటేమో వైట్ పీస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టాము నైటే. వైట్ పీస్ కూడా తాలింపు పెట్టుకోవాలి. అలా 3 ఉన్నాయన్నమాట. సో డైలీ లేచే టైం కన్నా కొంచెం ఒక 1/2 hour అలా ముందే లేచాము, ఎందుకంటే ఈ సోయా చంక్స్ కర్రీ ఇన్ కేస్ లేట్ అయింది అనుకోండి, ఒకవేళ కన్సిస్టెన్సీ రాకపోయినా ఏదో రకంగా మేకప్ చేయాలి కదా, అందుకని చెప్పేసి అలాంటివి ఆలోచించి ఒక 1/2 hour ముందే లేచాము ఆ రోజు. అండ్ అలాగే తను వెళ్ళేది ఇంకా చాలా డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఇంకొంచెం ముందు లేస్తే కొంచెం ఏంటంటే ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి ముందు లేచాము. టైర్డ్నెస్ అయితే ఇంకా నాకు ఎక్కువగా తగ్గలేదు, అందుకని చెప్పి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, కొంచెం బలంగా ఉంటాను అని చెప్పి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఈ 6th month స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువగానే తింటున్నాను, ఎందుకంటే వామిటింగ్స్ అవి కూడా తగ్గిపోయాయి కదా. ఇండైజెషన్ కూడా కొంచెం బెటర్గా ఉందన్నమాట, ఇంతకు ముందు కన్నా తగ్గింది. అందుకని చెప్పేసి ఇంకా ప్రోటీన్ ఫుడ్ అంటే కొంచెం ఇవేంటంటే అరగడానికి కొంచెం టైం పడతాయి కదా, అందుకని ఇండైజెషన్
ఉన్నప్పుడు ఇంకెక్కువగా అనిపిస్తూ ఉంటుంది మనకి, అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాగా. అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను, కొంచెం తగ్గింది కదా బాగానే ఉంది, ఇంకా తినొచ్చులే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మొత్తానికి సోయా చంక్స్ కర్రీ చేస్తున్నాము. నేను వీటిలో కూడా ఎక్కువగా మసాలా అవి వేయట్లేదు, కొంచెమే, అంటే క్వాంటిటీ సోయా చంక్స్ ఎక్కువ తీసుకుని మసాలా కొంచెం తక్కువే చేశాను. ఎందుకు అంటే మళ్ళీ మంటగా ఉంటుందేమో కడుపులో అని చెప్పేసి ఈ టైంలో దేన్ని రిస్క్ తీసుకోలేం కదా, అందుకని చెప్పేసి మోస్ట్లీ మరీ ఎక్కువగా మసాలాలు లేకుండానే చూసుకుంటున్నాను. ఉన్నా కానీ నాకు ఆ స్మెల్కి అర్థమైపోద్ది నేను ఇది తినగలనా లేదా అని చెప్పి ముందే తెలిసిపోతుందనమాట. ఈ మధ్య అంటే ఏ చిన్నదైనా కానీ నాకు ముందే ఆ స్మెల్తోనో లేదంటే ఏదో ఒకలాగా తెలిసిపోతుంది. నీ టిఫిన్ నీ బాక్స్ పెట్టుకుంటావా? హలో, గుడ్ మార్నింగ్ సార్. పూజ నువ్వు తిను, నేను పెడతాను. ఐ విల్. నువ్వు ఇవాళ ఫ్రైడ్ రైస్లో కన్నావు కదా అని నేను కొంచెం నీళ్ళు తక్కువ పోతాను ఇందులో. కూరల్లో రాత్రి బిర్యానీ రైస్, ఫ్రైడ్ రైస్ అది ఇది అన్నావు. మరి అన్నం పొడి పొడిగా ఉంటుందో ఏం పోవడం. ఇవాళ రిస్క్ తీసుకోకు. ఒకవేళ నీకు నచ్చలేదంటే అక్కడన్నా తిను, లేదంటే జ్యూస్లో ఏదో ఒకటి తెప్పించుకొని తిను. ఫ్రూట్స్ సలాడ్ మాత్రం వద్దు, వాడు మొత్తం పుచ్చకాయ వేస్తాడు అందులో వచ్చి. పుచ్చకాయ కాదు, బొప్పాయికాయ వేస్తాడు. సాలడ్స్ ఏం తినట్లే నేను. నీ బాక్స్ నేను పెట్టుకుంటాను. స్పూన్ సరిపోతుంది. సోయా చంక్స్ పెట్టుకున్నాం, అదే పెట్టుకున్నాం. మరి అంత ఉంటేనా ఇవి నాకు ఎక్కువ అవుతాయి అనిపించింది, అందుకని చెప్పి తగ్గించేసాను. ఫ్రూట్ బౌల్ లేదంటే ఫ్రూట్ సాలడ్ ఇలాంటివి ఉంటాయి కదా, మా ఆఫీస్ క్యాంటీన్లో ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఏవి తినకూడదో వాటిని ఎక్కువ వేస్తారన్నమాట. ఆ పీసెస్ ఎక్కువగా ఉంటాయి ఆ ఫ్రూట్స్, ఇంకా మిగతావన్నీ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి ఇంకా నేను అవి చూసి తినడం అయితే మానేశాను. చాలాసార్లు స్పెసిఫై చేశాను ఏంటంటే నాకు ఇవి వద్దు, ఈ ఫ్రూట్స్ ఎక్కువ వేయి, ఈ ఫ్రూట్స్ అసలు వేయొద్దు అది అని చెప్పినా కానీ మళ్ళీ మర్చిపోయి అలాగే వేసాడు అనమాట 2 సార్లు. ఇంకా వాటిని తినలేకపోయాను, వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా తర్వాత నుంచి నేను ఇంకా అవి తీసుకోవడం అయితే మానేసి ఓన్లీ అవసరమైతే జ్యూసెస్ మాత్రం తెప్పించుకునేదాన్ని. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు తినడానికి మాత్రం సేమియా ఉప్మా చేసేసుకున్నాము. అండ్ అలాగే ఇదేమో నైట్ టైం ఏంటంటే రాజ్మా కర్రీ తీసుకుంటున్నా. రాజ్మా కర్రీ విత్ చపాతీ. రాజ్మా కర్రీలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఇవి ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామందికి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది అసలు ఇది తింటుంటే. మంచి హెల్తీ డైట్. రాజ్మా, వైట్ రాజ్మా ఉంటుంది, రెడ్ రాజ్మా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఇలా ఉంటాయి. ఏవైనా కానీ డయాబెటిక్ పేషెంట్స్కైనా ఇలా ప్రెగ్నెంట్ లేడీస్కైనా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలి అన్నప్పుడు రాజ్మా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే తెలిసిన వాళ్ళ పిల్లలది బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డేకి వెళ్ళే ముందు గిఫ్ట్ తీసుకెళ్దాము అని చెప్పి ఇక్కడికి షాప్కి వచ్చాము. అక్కడ ఆ షాప్లో ఏవి చూసినా కానీ ఆల్రెడీ నేను గిఫ్ట్ కొనేసాను బాబుకి కాబట్టి. వాళ్ళకి గిఫ్ట్ కొన్న తర్వాత నాకు మళ్ళీ అక్కడ చిన్న చిన్న మినియేచర్ బొమ్మలు అన్నీ కనిపిస్తుంటే భలే అనిపించింది. బుజ్జి కుక్కరు, బుజ్జి కుకింగ్ సెట్ అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి కాసేపు నేను కూడా వాటిని చూసి వచ్చాను. నెక్స్ట్ డే డిన్నర్లోకి జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి కదా, హెల్దీ కూడా అండ్ టేస్టీకి కూడా ఉంటాయి. అండ్ కరకరలాడుతూ తింటున్నవి ఇంకా బాగుంటాయి. దాంట్లోకి ఇంకా బీరకాయ పప్పు చేసుకున్నాము. అవే నైట్ ఎక్స్ట్రా చేసి పెట్టామన్నమాట, ఎందుకంటే అవి నెక్స్ట్ డే తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి కూడా పనికి వస్తాయి కదా అని చెప్పి ఇంకా కొన్ని ఎక్కువ చేసుకున్నాం అనమాట. అలా పప్పు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది అసలు.